నేను అనుకుంటానా జైసీ కన్నీ వైసీ బన్నీ అంటే నేను మనిషినే కదా. మీరు అనుకుంటున్నారు జర్నలిస్టులు కొంతమంది అడుగుతున్నారు క్వశ్చన్స్ రెడిక్యులస్గా ఉన్నాయి. అది ఎందుకంటే తిట్టి వాళ్ళ చేసి ఎవరు తిట్టారు? పెళ్ళాం బిడ్డలు తిట్టానా? అన్యాయం తిట్టానా? బూతులు తిట్టానా? నేను క్వశ్చన్ చేస్తే నా కుటుంబాన్ని అమ్మనా బూతులు తిట్టారు వాళ్ళనే నేను మాట్లాడాను. నన్ను నా కుటుంబాన్ని ఎట్ట తిడితే నేను ఏడుస్తాను, నేను అలాగే తిట్టా. నీకు తెలియాలరా నా కన్నీళ్ళు, నీకు తెలియాలి. అనవసరంగా ఎవరన్నా చంద్రబాబు గారిని నేను అరేవరి అన్నానా? నాకదే గతి పట్టనివ్వండి. ఊరికే పోసాని కృష్ణమురళి ఊరికే బలుపుతో వీళ్ళని తిట్టాడు అని ఒక్కటి చెప్పండి అన్న. ఇప్పుడు రాజకీయాలు మానేసే కదా, ఇప్పుడు ఈ కుటుంబం కూడా మానేసి ఈ రాష్ట్రం నుంచి వెళ్ళిపోతాం. దానికి శిక్షగా నువ్వు అన్యాయంగా తిట్టావు, అన్యాయంగా విమర్శించావు అని మీరెవరన్నా ఒక్కరన్నా ఏ జర్నలిస్ట్ అయినా వచ్చి చూపించబడు. నేను అది కన్విన్స్ చేయలేకపోతే నిజంగా నేనే ఒళ్ళు బలి చేశాను అంటే మా అబ్బాయిల్ని నా భార్యని కన్విన్స్ చేసి ఇక్కడ అన్ని ఆస్తులు అమ్ముకొని లేదా అద్దెకించుకొని వేరే రాష్ట్రానికి వెళ్ళిపోతాను. నా మొహం చూపించలేక నేను చచ్చిపోయేదా. ఎప్పుడు తప్పు చేయలేదు నాన్న, ఎప్పుడు తప్పు చేయలేదు. నన్ను అడిగారు చాలా పార్టీల వాళ్ళు, నాకు ఎమ్మెల్యేలు అటు నాకు ఇష్టం లేదండి. డబ్బులు నా దగ్గర ఉన్నాయండి, 100 కోట్లు పైగా సంపాదించుకున్నానండి. నా డబ్బక్కర్లా పదవక్కర్లేదని చాలాసార్లు తెలుసు. నారా లోకేష్ బాబే మీకు సాక్ష్యం, నారా లోకేష్ బాబు సాక్ష్యం. మీరు మరి ఏమి ఆశించినోడు నాలాంటి వాడు మాట తీసుకోలేరా మీరు? దానికి తిట్టాలా, దానికి కోర్టులో కేసు వేయాలా? నేనేమన్నా దేశద్రోహినా? కబ్జా చేశానా? కిడ్నాప్ చేశానా? రేప్ చేశానా? తలకాయ పగల కొట్టానా? ఎవడైనా పొడిచానా? ఎవరు కిడ్నాప్ చేశానా? మీరు చెప్పండి. ఏ దొంగతనం చేశాను? ఏమీ చేయకుండా నీతిగా బతికేవాడిని మీరు కూడా ఇంత బురద. అయినా ఐ డోంట్ కేర్. నిజంగా న్యాయస్థానం నేను నమ్ముతా, పోలీసులు నేను నమ్ముతా, రెస్పెక్ట్ ఇస్తా. ఇప్పుడు కాదు, ఎందుకు చెబుతున్నానంటే కాకాపట్టానికి కాదు, నా దగ్గర గన్మ్యాన్గా పోలీసులు ఉన్నారు 4. ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నారు. ఒక్క పోలీసు పేర్లని చెప్తా, పర్సనల్గా ఎంక్వైరీ చేసుకోండి. ఎలాంటి వాడు, ఎడమెంటా, యారగంటా, చీఫెస్ట్ ఫెలో ఉన్నా. నేనేం తింటే వాళ్ళకి అదే పెడతా. నా కారులో కలిసి వెళ్ళిపోతాం. అందరికి ఏ వ్యవస్థ నేను రెస్పెక్ట్ చేస్తా. జర్నలిస్టుని మంచి వాళ్ళకి పాదాపు వందనం. నన్ను అన్నప్పుడు నేను అనకూడదా? నేను అన్నా. మీరు ఆఫ్ ద రికార్డ్ తిట్టుకుంటారు, నేను తట్టుకోలేక రికార్డుగా తిట్టా. ఇంతే తప్ప నాలో ఏమున్నాయి దాచిపెట్టుకోవడానికి, నాలో ఏమున్నాయి నన్ను చంపడానికి, నన్ను అరెస్ట్ జైల్లో పడేసి జైల్లో తిప్పడానికి ఏమున్నాయి నాలో? అంత దుర్మార్గం ఏముంది చెప్పండి? ఏ న్యాయమూర్తిని అడగండి, ఏ న్యాయవాదులు అడగండి, ఏ పోలీసులు అడగండి, డీజీపీలు అడగండి, ఎంక్వైరీ చేయమనండి. ఎన్ని తప్పులు చేశాను చెప్పండి? ఏ తప్పు చేయలేదు ఇంతవరకు నా జీవితంలో మోసం, దగ అలాంటి ఏమీ లేదు. మీ ప్రజలందరికీ చెప్తున్నా. కానీ చెప్పండి, నేను ఏ లైఫ్ కోసం ఎదురు చూడల, నా కుటుంబం కోసమే కేవలం చూసుకోండి. నా కుటుంబం, నా వృత్తి, ఇది తప్ప నేను ఇంకేమి చూడరు మీరు. నాకు దేవుడు అంటే ఇష్టం, నా భార్యకి దేవుడు అంటే ఇష్టం. ఇండియా మొత్తం తిరిగి దేవుళ్ళు దేవాలయాలు నేను బాగా వెళ్తా, నమ్ముతా దేవుళ్ళు. ఈ మంత్రాలు జాతకాలు నేను నమ్మను, కానీ ఇవన్నీ నమ్మను. జాతకాలు అసలు నమ్మను. ఎందుకంటే ఈ లోకంలో దేవుడు ఉన్నాడు. దేవుడు ఉన్నప్పుడు ప్రతిరోజు మంచి రోజే, దేవుడు లేనప్పుడు మంచి రోజు కాకుండా పోద్ది. అది నమ్మినవాడు నేను, మా ఆవిడ నేను అదే అనుకుంటాం. మేము మా అబ్బాయి పెళ్లి సంబంధం వస్తే జాతకాలు కలవలేదంటండి. అమ్మ కడుపు కాల జాతకం కలిసిదేంటరా? మా అబ్బాయి మంచి చూడా కాదా అడగంటరా? మా అబ్బాయి తాగుతాడు, మా అబ్బాయి తిరుగుతాడు అనే జాతకాలు కలిగితే నాశనం అయిపోతుంది పెళ్లి కూతురు. నేను నమ్మనవి ఈ జాతకాలు నమ్మను. ఏదైతే ఈ కేసులు ఉన్నాయో అవి కూడా నేను నమ్మను. ఇక మరొకసారి మీకు స్టేట్మెంట్ చెప్పి, ఇక లైఫ్లో ఏ రాజకీయాల గురించి నేను వెళ్ళను. ఈ రోజు నుంచి ఇది ఉంది నాకు. యాక్చువల్గా నాకు 2 గంటలు 3 గంటలకు కూడా మంచి డబ్బులు ఇస్తారు వెళ్తే. ఇప్పుడు నేను డింగ్ డాంగ్ ప్రోగ్రాం పెట్టా.
అది కూడా రాజకీయ సంబంధమైంది కాబట్టి ఈ రోజు నుంచి దాన్ని కూడా నేను వెళ్ళాల, దాని కూడా నేను వెళ్ళను. సాక్షి వాళ్ళకి మీ పాదాబంధు ఎంత నన్ను క్షమించండి. ఎందుకంటే రాజకీయాలు అనేవి నా నోటు ఇక పరకదలుచుకోలేదు. అందులో నా డబ్బులు వస్తున్నా కానీ వద్దు, నాకు డబ్బులు ఉన్నాయి సార్. కాకపోతే మీరు చెప్పారు, నేను వచ్చాను, మిమ్మల్ని నమ్మించాను. ఇది నేను వస్తాను సార్ అంటే మీరు పెట్టారు పాపం, అది నా తప్పే. నేను ఒక సడన్గా ఈ నిర్ణయం తీసుకోవడం వెనక నా కుటుంబం ఉంది. దయచేసి నా కుటుంబాన్ని నన్ను మన్నించి ఇంకొకళ్ళు పెట్టుకోండి. నేను ఈ రోజు నుంచి డింగ్ డాంగ్ ప్రోగ్రామ్కి నేను రావటం లేదు. జగన్ గారు, మేడం గారు, మీకు కాళ్ళకి నమస్కారం పెడతా. నన్ను ఒక అన్నలాగా, ఒక తమ్ముళ్ళలాగా ఎంతో 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 ప్రేమగా, ఒక ముఖ్యమంత్రి ఇంత ప్రేమిస్తాడా ఒక ఓటర్ని, ఒక పౌరుణ్ణి అన్నంతగా నన్ను ప్రేమించారు. అదొకటి అన్న, నన్ను క్షమించు. ఎందుకంటే వీటన్నిటికంటే నా బిడ్డలు, నా భార్య. ఎప్పుడు 24 గంటలు నా భార్య భర్తల్లో ఉండాలా? అప్పుడు డబ్బుల కోసం, అప్పుడు నిరుపేద అయినప్పుడు పేదవాడిని, పూరి గుడిసెలో ఉన్నవాడిని, సినిమాలో టికెట్లు అమ్ముకునేవాడిని. అలాంటి అప్పటికే డబ్బులు లేక పెళ్ళైన తర్వాత కూడా అప్పుడు నా భార్య బిడ్డల్ని సరిగ్గా చూసుకోకుండా 24 గంటల సినిమా డబ్బులు సంపాదించిన తర్వాత మన రాజకీయం. పాపం నా భార్య, నా పిల్లలు ఇంత కూడా నన్ను ఇప్పుడు కామెంట్ చేయలే. ఎంత అదృష్టవంతుడి, సేమ్ టైం అంత దురదృష్టవంతుడి. నా కొడుకు చెప్పిన తర్వాత నా గుండె పగిలింది. ఇది మించి ఇది అబద్ధం అని చెబితే నేను ఇక్కడే కూర్చుంటా, డబ్బు లేనే ఇస్తా, నార్కో టెస్ట్ చేయండి మీరు కావాలంటే. అంతవరకు నేను చెప్పగలను. రాజకీయాల నుంచి డబ్బులు పోసాయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి పోసాయి అన్నా, జగన్కి రామరావు చెప్పులు పోసాయని అన్నా ఏం పెట్టుకుంటారు? ఒక్కసారి నేను చెప్పాను, నా పట్ల జగన్ గారు ఎలా ప్రేమించాడో మీకు తెలుసు. సేమ్ టైము నారా చంద్రబాబు నాయుడు గారి గురించి కూడా ఆయన నన్ను విమర్శించినప్పుడు కూడా నన్ను ఏవైనా చేయొచ్చు, చేయలే. గుర్తుందా? ఒకసారి చెప్పా, మొన్న ఈ మధ్య ట్యాక్స్ చెప్పా నారాలో. ఎందుకంటే ఎవరు అన్యాయంగా లోకేష్ బాబుని ఇంకో దాన్ని విమర్శించారని చెప్పేసి ఎవరినో వాడిని చంపాలని నువ్వు అంటే అది తెలిసి చంద్రబాబు నాయుడు తప్ప, వద్దు అట్లాంటి పిచ్చి పనులు చేయకండి అన్నాడు. అది కూడా చెప్పాను నేను లైవ్లో. చెప్పి చంద్రబాబు నాయుడు గారు చాలా థ్యాంక్స్ అండి, మీ రాజకీయ పరిణితికి హ్యాట్స్ ఆఫ్ అని కూడా చెప్పా. కొంతమంది అనుకుంటారు కోపంగా మాట్లాడతాడు, విమర్శిస్తుంటాడు, తిడతా ఉంటాడు అని కొంతమంది కామెంట్ చేస్తూ ఉంటారు. నేను ఆయా పార్టీల నాయకుల, రాజకీయ నాయకుల నిజాయితీని బట్టి, నీతిని బట్టి, వాళ్ళ నడవడికను బట్టి నేను ఎప్పుడూ కామెంట్ చేస్తాను తప్పితే ఒక మంచి నాయకుడిని నేను ఎప్పుడూ విమర్శించరా. ది గ్రేట్, నాకు 35 ఏళ్ళ నుంచి తెలుసు నరేంద్ర మోడీ గారు. ఎప్పుడైనా విమర్శించానా? ఎందుకంటే ఆయన జీవితంలో అవినీతి లేదు, ఎప్పుడు హానెస్ట్గా మాట్లాడేవాళ్ళు. ఆయన దేశభక్తిలో కానీ, ఆయన నాయకత్వంలో కానీ, ఆయన మంత్రి పదవి ఉన్నప్పుడు కానీ, ప్రధాని మంత్రి పదవులు ఉన్నప్పుడు కానీ మోడీ గారు ఈ అవినీతి చేశారు, ఇన్ని బిల్డింగులు సంపాదించుకున్నారు, ఇన్ని పొలాలు కొన్నారు, స్విస్ బ్యాంకులో డబ్బులు పెట్టారు అని ఎవరైనా మీరు అనగలిగారా? ఎవ్వరు అనలేరు, ఇంక్లూడింగ్ కాంగ్రెస్. వాళ్ళిద్దరూ తూతూ మేమే. కాబట్టి మరి అలాంటి గొప్ప నాయకుడిని నేను ఎప్పుడైనా విమర్శించానా? జగట్ ఇందిరాగాంధీ నేను ఎప్పుడు విమర్శించలా. ఆ మేడం చేసిన తప్పే ఆమెకి వినాశనం కోరిందని చెప్పి కామెంట్ చేశాను తప్పితే ఆమె కూడా వన్ ఆఫ్ ద టాలెస్ట్ పొలిటీషియన్ అని చెప్పొచ్చు. అలాగే నవీన్ పట్నాయక్, ఒడిస్సా, ఆయన్ని ఎవరైనా కామెంట్ చేయగలరా అవినీతిపరుడని? ఆయన అవినీతిపరుడు కాదు. నేను ఎప్పుడు రాజకీయాలు వచ్చినా నవీన్ బాబు గురించి కూడా మాట్లాడతా. ఇక్కడ కూడా మన ఆంధ్రప్రదేశ్లో మీకు తెలుసు, నేను కొత్తగా చెప్పాల్సింది నారా బాబు గారు ఎలాంటి వారు, జగన్ ఎలాంటి వారు, రాజశేఖర్ ఎలాంటి వారు, ఎన్టీఆర్ ఎలాంటి వారు. నేను అన్ని పార్టీలకి నేను సపోర్ట్ చేశా. ఎప్పుడు ఆ పార్టీల్లో ఉన్న నాయకుడు గుణగణాలను బట్టి అన్ని పార్టీలని విమర్శించా. ఎప్పుడు
ఆ నాయకులు ఎవరెవరైతే ఆ నాయకులు ఉన్నారో అప్పట్లో ఆ పార్టీకి వాళ్ళు తప్పులు చేస్తే విమర్శించా, తప్పులు చేయకుండా నేను ఎవరిని విమర్శించలా. మీరు నా రాజకీయాలు 83 నుంచి మాట్లాడుతున్నా, మీరు ఒక్కటైనా మీరు చెప్పండి, చేయలే. అలాగని చెప్పి నేను బీజేపీతో సపోర్ట్ చేశాను అనుకోండి, కాంగ్రెస్ విమర్శిస్తానా? నేను వైసీపీని సపోర్ట్ చేశాను అనుకోండి, తెలుగుదేశాన్ని తిడతానా? తిట్టాను కదా. అక్కడ ఎప్పుడైనా తప్పు చేస్తేనే. ఇన్నాళ్ళుగా, ఇన్ని సంవత్సరాలుగా నా రాజకీయాలు ఎలా ఉంటాయో మీ మీడియాకి మొత్తం తెలుసు. ఇది ఎందుకు చెప్పానంటే, ఇక నుండి నేను రాజకీయాలు మాట్లాడను కాబట్టి. ఎప్పటి నుంచి ఇక నా లైఫ్ టైంలో రాజకీయాల గురించి మాట్లాడను కాబట్టి, ఏ పార్టీని పొగడను కాబట్టి, ఏ పార్టీని సపోర్ట్ చేయను కాబట్టి, ఏ పార్టీని విమర్శించను కాబట్టి, నేను లైఫ్ టైంలో ఇక రాజకీయాల జోలికి పోదలుచుకోవాలి. మీరు అనుకోవచ్చు ఎందుకు, ఎవరైనా తిడుతున్నారనా, సోషల్ మీడియాలో తిట్టారనా, కేసులు పెడుతున్నారనా? కాదు. ఇప్పుడు నేను మగవాణ్ణి, తిట్టడం ఈజీ లేదు. 60 ఏళ్ళ 20 ఏళ్ళ 16 ఏళ్ళ చిన్నపిల్ల దగ్గర నుంచి 70 ఏళ్ళ అమ్మమ్మ వయసు ఉన్న ఆడపిల్లల్నే వాళ్ళనే అమ్మ నా బూతులు తిడుతున్నారు. మగాళ్ళని తిట్టరా? ఆ మాత్రం నాకు ఒక ఇంగితం ఉంది. బట్ నాకు ఒకసారిగా నేనేం చేస్తున్నాను అని నేను ఎప్పుడు ఆలోచించను. ఎక్కడ నాకు నచ్చిందో అదే చేస్తా. ఎప్పుడూ నేను రూపాయి ఎవరి దగ్గర తీసుకోవాలి. ఏ పార్టీలో కూడా నాకు ఈ పదవి ఇవ్వరా అని ఎప్పుడు అడగల. ఎమ్మెల్యే ఆఫర్ చేశారు, ఎంపీ ఆఫర్ చేశారు, ఎమ్మెల్సీ ఆఫర్ చేశారు. నేను వద్దండి, నాకొద్దు, కావాలంటే సర్వీస్ చేస్తాను. నేను అందరికంటే ఎక్కువగా పొగిడింది ఎవరో తెలుసా? నారా చంద్రబాబు నాయుడు గారిని. అది ఆయన్ని అడగండి, నేను చెప్పకల్లా. ఆయన ఓడిపోయిన తర్వాత ఇంట్లో ఉన్నవాడు ఇక్కడ జూబ్లీ హిల్స్లో. నేను సినిమా తీస్తున్నా ఫస్ట్ డైరెక్షన్కి, శ్రావణ మాసం. ఆయనకి 100 అడుగులు కటౌట్ కట్టించా. కటౌట్ ల్యాక్స్ పెట్టి అన్నపూర్ణ స్టూడియోలో, మీరు చూసుకోండి, నెట్లో ఉంటుంది. పెద్దది పెట్టి కింద నీటికి రాయించి ఆయన్ని రిబ్బన్ కట్ చేయండి అన్న, నేను సినిమా తీసుకుంటున్నాను మా అబ్బాయి పేరు మీద అంటే, ఆయన అన్నపూర్ణ స్టూడియోకి వచ్చారు, కట్ చేశారు, మాట్లాడారు, నా కొడుకుల్ని దీవించారు, నన్ను షేక్ హ్యాండ్ ఇచ్చాడు, నాకు దీవించాడు. అప్పట్లో మరి అధికారంలో ఉన్న ముఖ్యమంత్రిని తీసుకురాలేదే.